పాస్టర్ గారు మేము పునాది ప్రతిష్ఠ చేసినప్పుడు మోకాలు లోతండి ఇదే ప్లేస్లో. అసలు పునాది ప్రతిష్ఠ చేసామే కానీ అసలు అవిసి ఎలా కట్టాలి అనేది మాకు అసలు అర్థం కాలేదు. అలాగా రోజులు గడుస్తున్న కొద్దీ సర్లే ఇంకా దేవుడే సహాయం చేయాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాం. పాస్టర్ గారికి భారం పెట్టాం, ఇంకా సంగతులు కూడా భారం పెట్టాం. ఇంకా అనేక మంది దైవజనులు వచ్చి ఇక్కడ ప్రార్థన చేశారు. ఎంతోమంది మరి దైవజనులు దేవుని బిడ్డల యొక్క ప్రార్థనల ఫలితంగా మరి దేవుడు సమయంలో మనకి చిన్న గృహములను అనుగ్రహించాడు. మా గొప్పతనమే లేదు, మా మంచితనమే లేదు. డబ్బుల విషయంలో అయితే మరి ఒక్క రూపాయి కూడా లోటు లేదు. కానీ పనులు అయితే చాలా మంటగుడిగా జరిగినాయి ప్రారంభం నుంచి. అయినప్పటికీ మరి దేవుడు దీన్ని ప్రారంభించాను, ముగిస్తానా లేదని నాకు సందేహం వస్తూ ఉండేది. మరలా ఇంకా దేవుడే కృప చూపించి ఇంటిని ఒక మరి నివాసయోగ్యంగా చేసినందుకు అది దేవాది దేవునికి నేను మరి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. మరి మా కొరకు మీరు ఎంతోగానో ప్రార్థన చేస్తున్నారు. ఇంకా ఈ ప్రార్థన కొనసాగించవలసిందని మిమ్మల్ని వేడుకుంటున్నాను. మరలా మరి మా పాస్టర్ గారు మేము అనుకున్నాం ఓపెన్ స్లాబ్ వేసి వదిలేస్తామని ప్రారంభంలో అంటే ఓపెన్ స్లాబ్ వేసి వదిలేస్తాం అనుకున్నాం. అయితే పై స్లాబ్ వేసి ఇది మొత్తం కింద పెట్టేసుకో అంటే చుట్టూ బౌండరీ మనకి వర్షాలు వచ్చినా ఆ పక్కనే పొలాలు ఓపెన్ ప్లేస్ అక్కడ వైపు వాటర్ అంతా ఇలా వచ్చేస్తుంది. మనకి చుట్టుపక్కల అంతా మనకి బౌండరీస్ లేవు. ఇంకా సరే మరి స్లాబ్ తరగతి వేస్తామంటే ముందు ఇవన్నీ ఫెన్సింగ్ చేసేస్తామంటే ఇంకా పాస్టర్ గారు కూడా సర్లేండి ముందు చుట్టూ అన్నీ బౌండరీ చేసేయండి అంటే ఇంకా స్లాబ్ ఆవేశామండి. లేకపోతే దేవుని దయ వల్ల స్లాబ్ కూడా అయిపోవాలి. ఇంకా మరి ఇప్పుడు పాస్టర్ గారు చెప్పేది మరి స్లాబ్ కూడా ఇవ్వాలనుకుంటున్నాం. దేవుడి చిత్తం అయితే ప్రార్థనలో పెట్టండి. ఎంతవరకు దేవుడు మరి ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు చేశాడు. మరి హౌస్ ప్రారంభించినప్పుడు కాడి నుంచి ఒక్క రూపాయి కూడా లోటు లేకుండా సమృద్ధిగా దేవుడు దయచేశాడు. డబ్బుల విషయంలో ఎటువంటి లోటు లేదు. పనవాళ్ళు కొంచెం ఇబ్బందులు పెట్టినా మరి వర్కర్స్ ద్వారా కొంచెం నడిగాము. అయినప్పటికీ దేవుడు అన్ని విషయాల్లో మాకు జయమిచ్చాడు. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు దేవునికే చెల్లునుగా కానీ నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఇది మా క్రెడిట్ కాదు, అంత దేవునికే మహిమ చెల్లునుగా కానీ ప్రార్థన మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. కేవలం మరి మేమైతే మానవ మాత్రలుగా మేము చేసాం కానీ దీని ప్రణాళిక అంతా దేవుడు తన ప్రణాళికలు ఈ కార్యాలన్నీ జరిగించాడు. అందువల్ల దేవునికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి మీరు అందరూ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు చెప్పిన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి అందరూ మరి మాతో పాటు మరి నేను ఇచ్చే ఆతిథ్యాన్ని సేకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి చిన్న సాక్షి తీయించుకున్నాను. చదువుల నుంచి వచ్చినటువంటి దైవజనులు ప్రార్థన చేస్తారు. తర్వాత కిందకి వెళ్ళి